స్థితికారకుడైన విష్ణుమూర్తికి పరమ భక్తుడైన నారదునికి కూడా గర్వం ఉంటుందంటారా? ఉంటే ఆ గర్వభంగం ఎలా అవుతుంది? సాక్షాత్తు ఆ భగవంతుడే గర్వభంగం చేస్తాడా, లేదా ఇంకొక భక్తుడి ద్వారా చేయిస్తాడా? ఇలాంటి విషయాలు ఈ చిన్న కథలో తెలుసుకుందాం. ఒకసారి నారదుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ వైకుంఠాన్ని చేరుకున్నాడు. అక్కడ శేషతల్పం మీద పవలించిన విష్ణుమూర్తిని చూడగానే నారదుడి మనసులో ఒక ఆలోచన మొదలైంది. ఈ వైకుంఠంలో విశ్రాంతి తీసుకునే విష్ణుమూర్తికి నన్ను మించిన భక్తుడు ఎవరుంటారు అనుకున్నాడు. ఈ విషయాన్నే సాక్షాత్తు విష్ణుమూర్తి నోట వినగలిగితే ఇంకా బాగుంటుంది అని అనుకున్నాడు. నేరుగా తన గొప్పతనం గురించి అడిగితే బాగుండదని ఇలా అడిగాడు. ఓ దేవదేవా, ఈ ముల్లోకాల్లోనూ నిన్ను అత్యంత భక్తిగా కొలిచేవారెవరు అని అడిగాడు. అప్పుడు విష్ణుమూర్తి నవ్వుతూ, ఓస్, అదేమంత కష్టమైన ప్రశ్నే కాదు. అల్లదిగో ఆ పల్లెటూరులో ఓ చిన్న గుడిసె కనిపిస్తోంది కదా, అందులో ఓ రైతు నివసిస్తున్నాడు. నన్ను అడిగితే ఈ ప్రపంచంలో నా గురించి తీవ్రంగా ధ్యానం చేసేది అతనే అన్నాడు విష్ణుమూర్తి. ఆ మాటలతో నారదుడికి ఒళ్ళు మండిపోయింది. అనునిత్యం హరినామ స్మరణ చేసే తనకంటే ఆ చిన్న రైతు ఎలా గొప్ప భక్తుడు అవుతాడు అనుకుంటూ ఓసారి తన దివ్య దృష్టితో ఆ రైతు జీవితంలోనికి చూశాడు. ఆ రైతు మహాపేదవాడు. అతనికి ఓ ఎకరా పొలం మాత్రమే ఉంది. అదే జీవనాధారం. ఎలాంటి సౌకర్యాలు లేని ఆ ఎకరం పొలంలోనూ తాను నానా చాకిరి చేస్తే తప్ప అతనికి తిండి దక్కేది కాదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా అతనికి అసలు భగవన్నామస్మరణ చేసుకోవడానికి వెసులుబాటే చిక్కేది కాదు. రోజు మొత్తంలో మహా అయితే ఓ 4-5 సార్లు నారాయణుణ్ణి తలుచుకుంటూ ఉండేవాడు, అంతే. అలాంటి రైతు తనకన్నా గొప్ప భక్తుడు ఎలా అవుతాడు అనుకున్నాడు నారదుడు. ఏం చేయాలో తోచక గుటకలు మింగసాగాడు. ఇంతలో విష్ణుమూర్తి, అన్నట్లు నాకో చిన్న సహాయం చేసి పెట్టవా నారదా? ఈ పాలకుండ ఉంది చూసావు, దాన్ని కాస్త అలా బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళి ఇచ్చిరావా? అయితే మార్గమధ్యంలో పాలు ఏమాత్రం తొనకకూడదు సుమా, ఒక్క చుక్క కింద ఒలికిన అపచారం అవుతుంది అంటూ ఓ కుండ నిండుగా పాలని నారదుడికి అప్పగించాడు. అదెంత భాగ్యం అన్నాడు నారదుడు. ఈ దెబ్బతోనైనా తనకి స్వామివారి మీద ఉన్న నిష్ఠ బయటపడుతుందని అనుకున్నాడు. 1000 జన్మలెత్తిన ఆ రైతు ఇలాంటి పని చేయలేడు అనుకుంటూ అంచువరకి నిండుగా ఉన్న పాలకుండను తీసుకుని బ్రహ్మలోకానికి బయలుదేరాడు. అక్కడ దాన్ని క్షేమంగా అందించి విజయగర్వంతో విష్ణుమూర్తి చెంతకు చేరుకున్నాడు. చెప్పిన పని అద్భుతంగా చేశావు, సంతోషం నారదా. కానీ ఓ చిన్న అనుమానం. నువ్వు పాలకుండని తీసుకుని వెళ్ళేటప్పుడు నా నామాన్ని ఎన్నిసార్లు స్మరించావు అని అడిగాడు విష్ణుమూర్తి. ఆ ప్రశ్న విని తెల్లబోయాడు నారదుడు. ఎందుకంటే తన దృష్టంతా పాలు ఒలికిపోకుండా చూసుకోవాలనే దానిపైనే ఉంది. కాబట్టి నారాయణుడిని తలుచుకునే అవకాశమే లేదు. అప్పుడు అర్థమైంది నారదుడికి విష్ణుమూర్తి ప్రశ్నలోని ఆంతర్యం. తను ఈ ఒక్కరోజు ఏదో పనిలో పడి అసలు నారాయణుడిని తలుచుకోవడమే మర్చిపోయాడు. అలాంటిది ఆ రైతు ఎంతో కష్టాన్ని శ్రమను ఓర్చుకుంటూ కూడా అంతటి అలుసటలోనూ నారాయణుడిని తలుచుకోవడం మానలేదు. ఉదయం లేస్తూనే అతను విష్ణుమూర్తి మీద భారం వేసి తాను చేసిన పనులను మొదలు పెడతాడు. రోజంతా ఎంత యాతన అనుభవించినా రాత్రి నిద్రపోయే ముందు విష్ణుమూర్తిని స్మరించుకొని కృతజ్ఞతలు చెప్పుకొని కానీ నిద్రకి ఉపక్రమించాడు. అన్నీ ఉన్నప్పుడు భగవంతుణ్ణి స్మరించుకోవడం గొప్ప కాదు, లేమిలో కూడా ఆయనను తలుచుకోవడమే గొప్ప విషయం అని అర్థమైంది నారదుడికి. ఆర్భాటం కంటే భక్తే ముఖ్యమన్న విషయం బోధపడింది నారదుడికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.